వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కర్నూలు జిల్లా ఎంకనూరులో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని చట్టం ఉన్నా దాన్ని ఏమాత్రం పట్టించుకోవటం లేదని, అలాంటి ప్రైవేట్ పాఠశాలలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వారికి వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని, విద్యా హక్కు చట్టం అమలు చేయకుండా ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పేద విద్యార్థులు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు వెంటనే గవర్నమెంట్ నిర్ధారించిన ఫీజులను బోర్డు పెట్టి ఎవరు వసూలు చేయడం లేదు. ఇష్టానుసారంగా 10,000-15,000 రూపాయలు డొనేషన్లు వసూలు చేసి ఎక్స్ట్రా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు.